హాయ్ ఫ్రెండ్స్. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఈరోజు మనం స్వస్థత అనే శీర్షికలో భాగంగా పరమ గురువు దర్శనం, మరి ఆ పరమ గురువులు ఎవ్వరు, వాళ్ళ యొక్క దర్శనం ఎలా జరిగింది అన్న విషయాలని మనం ఈరోజు తెలుసుకుందామండి. మనకి జెన్నీని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాక ఆమె ఆరోగ్యం అంతా బాగుందని ఆమెతో తెలుసుకుంటారు. ఆమె మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోతుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళాక ఏం జరిగిందన్న విషయాలు ఈయనతో పంచుకుంటుంది. అలాగే వెళ్తూ శ్రీ మధుకర్ గారి యొక్క అడ్రస్, టెలిఫోన్ నెంబర్ కూడా తీసుకుని ఆవిడ వెళ్తుంది. తర్వాత విశ్వనాథ్ బాబాజీ గారు ఋషికేశానికి వచ్చిన తర్వాత జెన్నీ గురించి ఆయనకి ప్రతి విషయాన్ని కూడా శ్రీ మధుకర్ గారు వివరిస్తారు. తర్వాత ఈయన మళ్ళీ హిమాలయాల నుంచి ఆయన వెళ్ళిపోయాక అనుకోకుండా ఆయనకు ఒక 2 ఉత్తరాలు వస్తాయన్నమాట 2 నెలల తర్వాత అమెరికా నుంచి. అది ఒకటి జెన్నీ అన్నగారైన బెర్నార్డ్ గారు రాశారు, తర్వాత ఒకటి జెన్నీ రాసింది. జెన్నీ రాసిన దాంట్లో ఎలా ఉన్న బెర్నార్డ్ గారు రాసిన విషయం ఏమిటంటే ఆమె గుండె ఆగి చనిపోవడం ఒక విషయం. రెండవది ఆమెకు అది ఆమె యొక్క అన్నగారు రాసిన ఉత్తరం. ఇక రెండో ఉత్తరం జెన్నీ రాసింది. అందుట్లో ఆమె ఒక కల వచ్చిందని, ఆ కలలో గురువు గారు నువ్వు చాలా బాగున్నావు కదా, ఇంకా నువ్వు ఇక్కడ ఎందుకు, నీ ఇంటికి తిరిగి వెళ్ళిపో అనటానికి ఒక కల వచ్చింది. దాని అర్థం ఏమిటో తెలియక ఆ విషయాన్ని వివరిస్తూ శ్రీ మధుకర్ గారికి జెన్నీ లెటర్ రాసిందండి. ఆమె చనిపోయిందని తెలుసుకున్నాక ఈయన ఎంతో బాధపడటం, అలాగే ధ్యానంలో కూర్చుని జెన్నీ ఎందుకు చనిపోయింది అని తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు ఆయన యొక్క గురువు గారు కలలో కనిపించి, ఎప్పుడు మామూలుగా ఆయన తెల్లటి వస్త్రంలో కనిపిస్తారు, అలా కాకుండా ఊదా రంగుతో ఉన్న వస్త్రంలో కనిపిస్తారండి. ఎప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నలు వేసి నన్ను విసిగించుకు, నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నన్ను చిరాకు పెట్టవద్దు అని మందలిస్తారండి. ఎందుకంటే ధ్యానం అనేది మనల్ని ఉన్నతతరంగా పెంపొందించటానికి, ఇతరులకు సాయపడటానికే కానీ గురువులను మాటికి పిలుస్తూ ఉండడానికి కాదు అని చెప్తారండి. అయినా శ్రీ మధుకర్ గారు అడిగారు కాబట్టి విశ్వనాథ్ బాబాజీ గారు చెప్తారండి. ఏంటి అంటే జెన్నీని ఇంటికి రమ్మన్నాను అంటే ఆ ఆత్మని ఆత్మతలంలోకి రమ్మన్నాను అని అర్థం అంటండి. భూమి మీద ఒక కష్టమైన బ్రతికిన తరువాత అంటండి ప్రతి మనిషి చేరుకునే విశ్రాంతి స్థానం ఏదైనా ఉంది అంటే అది మన పుట్టినిల్లు, అంటే మన ఇల్లు, అంటే ఈ భూలోకంలో ఉన్న ఈ గృహాలు కాదండి, ఆత్మలోకంలో ఉన్న మన ఇల్లు అనమాట. అదే అందుకే ఇంకా ఆమె అక్కడే ఉంది. నేనే అక్కడ ఉండి ఆమెని స్వాగతించాను. కొంత విశ్రాంతి తరువాత, అంటే కొన్ని రోజుల తరువాత ఇండియాలోని తగిన స్థలంలో ఒక అనుకూలమైన గర్భంలో చేరేలాగా నేను సహాయపడతాను అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఆధ్యాత్మికంగా పెంపొందించడానికి నేను ఆమెకు మద్దతు ఇస్తాను. నీకు నేను ఇంతవరకే చెప్తున్నాను, ఇంకా మళ్ళీ ఈ విషయంలో నన్ను ఎటువంటి ప్రశ్నలు వేయొద్దని బాబాజీ గారు చెప్తారండి. ఆ మాటలతో ఆయన చెప్పేసి ఆ యొక్క ఏమవుతారు అంటే బంగారు మబ్బులు ఉంటాయి, ఆ మబ్బుల వెనుక నుంచి ఆయన మాయమైపోతారు. ఆ తరువాత ఎప్పుడైతే ఆయన సత్యమిత్రుడు మార్గదర్శి అయిన బాబాజీ అలా చెప్పారో అప్పుడు ఈయన కొంచెం ఊరడిల్లి మేలుకుంటారండి. ఇది రెండో ఉదంతం. ఇప్పుడు మూడో ఉదంతం చెప్తున్నారు. అదేంటంటే ఈయన జీవితంలో అతి ముఖ్యమైనదిగా భావిస్తున్నారంటండి. అది ఈయన పరమ గురువగు శ్రీ గురు బాబాజీ గారు, అంటే మహావతార్ బాబాజీ గారిని చూడగలిగారంట. అది ఏ విధంగా జరిగింది అన్న విషయాలని మనతో పంచుకుంటున్నారండి. ఇప్పుడు ఆ రోజు నీలకంఠ పర్వతం చుట్టూ ఉన్న అడవుల్లో గురు శిష్యులు ఇద్దరు కూడా నడుస్తూ ఉంటారండి. చాలా దూరంగా వీళ్ళకి ఒక ఏనుగు ఘీంకరించడం వింటారు. కానీ అది ఎందుకు ఘీంకరిస్తుంది అన్న దాని మీద వీళ్ళు శ్రద్ధ పెట్టారండి. ఎందుకంటే వీళ్ళు చాలా అన్యమస్తకంగా ఉంటారంట. వాళ్ళిద్దరూ కూడా వేడి చర్చల్లో ఉన్నారంటండి. అది ఎలాగంటే రాబోయే కాలంలో ఎప్పుడో ఒకప్పుడు శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ మధుకర్ గారికి క్రియాయోగ దీక్షను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్తున్నారండి. అప్పుడు ఆయన క్రియాదీక్షను పొందాలి అంటే ప్రతి మనిషికి కూడానంటండి 21 లక్షణాలు ఉండాలంటండి. ఆ యొక్క జాబితా గురించి శ్రీ మధుకర్ గారితో
అన్ని విషయాలను పోసగుచ్చినట్టు వివరిస్తారంట. అప్పుడు ఆయన ఇవేవైతే పేర్కొన్నారో ఆ 20 లక్షణాలను కూడా విన్న తర్వాత దానికి తగినవాడు ఎవరైనా కూడా క్రియాయోగాన్ని తీసుకోగలడం చాలా అసంభవము, దగ్గరగా అని ఆయన యొక్క అభిప్రాయాన్ని శ్రీ ఎం గారు చెప్పారండి. అప్పుడు విశ్వనాథ్ బాబాజీ గారు అది నిజం కాదన్నారండి. ఎందుకంటే సామాన్యంగా మానవుల యొక్క శీలం అంటే చాలా అధమ అభిప్రాయం ఉందేమో అనిపిస్తుంది అన్నారంట. సగటు మనిషికి ఆయన ఏకరువు పెట్టిన గుణాలు పూర్తిగా ఉండటం చాలా కష్టమని చెబుతూ ఆ జాబితాను ఇంకొంచెం తగ్గించమని శ్రీ మధుకర్ గారు విశ్వనాథ్ బాబాజీ గారిని అభ్యర్థిస్తారండి. ఓ గంట పాటు ఈ విషయంగా ఇద్దరు కూడా చర్చించుకుంటారనమాట. అది చాలా అసాధారణమైన విషయం. చివరకు ఆయన 21 నుంచి 10కి తగ్గిస్తారండి. అప్పటికి కూడా ఈయన ఆ 10 చెప్పాక కూడా మొదటి 4 ఉంటే చాలేమో అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారితో తన అభిప్రాయాన్ని శ్రీ ఎం గారు చెప్తారండి. మానవ జాతి మీద కరుణ కొద్దీ ఏదో ఒకటి చెయ్యాలి అని మధుకర్ గారు ఎంతో బ్రతిమాలాలంట. అప్పుడు విశ్వనాథ్ బాబాజీ గారు ఏమంటున్నారంటే, కాలం మారిపోయింది, ఈ రోజుల్లో శిష్యులే గురువులకు కరుణా శబ్దాన్ని బోధిస్తున్నారు అని అన్నారంట. ఇంకా అది ఎంతో సహించలేని మాట అయిపోయిందంటే వెంటనే మధుకర్ గారు విలవిల గబాలని ఏడ్చేశారంట. అప్పుడు బాబాజీ గారు మధుకర్ గారిని ఓదార్చడానికి ఏదో ప్రయత్నిస్తూ ఉంటేనంటండి ఈ లోపల ఒక అద్భుతం జరిగిందంట. గాలిలో ఒక మధురమైన సువాసన అంతా నిండిపోయిందంటండి. బాబాజీ ఏమన్నారంటే, ఇక సరే నిన్ను నేను బాధ పెట్టినందుకు చాలా విచారిస్తున్నాను. ఇప్పుడు నీ కళ్ళ నీళ్లు తుడుచుకో, సరిగ్గా నిలబడు, ఇప్పుడు నీ కోరిక తీరబోతుంది అని మధుకర్ గారు పక్కన శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు వచ్చి నిలుచున్నారంటండి. ఇద్దరు కూడా నీలకంఠ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం మార్గం వైపుకు తిరిగారంట. అక్కడ పొడుగాటి టేకు చెట్లు ఉన్నాయంటండి. వాటి వెనుక నుంచి ఎంతో అందమైన సర్వతాతీతమైన మూర్తి ఒకటి కనబడిందంటండి. వెంటనే ఆ దృశ్యం చూడగానే మధుకర్ గారికి వెంటనే ఈ వెంట్రుకలు లేచి నిలబడ్డాయంట. ఎందుకు అంటే ఈయనకున్న సహజమైన జ్ఞానంతో ఆయనే శ్రీ గురు బాబాజీ అని మహావతార్ బాబాజీ గారిని నేను పసిగట్టేశారండి. ఆయన ప్రేమతోనూ కరుణతోనూ శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు పక్కనున్న మధుకర్ గారికి దర్శనం ఇవ్వడానికి వచ్చారంట. ఆయన కోరిక తీరింది. చూడండి ఫ్రెండ్స్, నా ప్రియమైన గురువు అంటే శ్రీ మధుకర్ గారి యొక్క గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు మహావతార్ బాబాజీ గారు పాదాల మీద సాగిలపడతారండి. వెంటనే ఆ విధంగా కూడా శ్రీ అమ్మ గారు చేస్తారు. నీతో ఒక జరూరు పని ఉంది మహేష్ అని వాళ్ళ యొక్క గురువు గారిని మధురమైన కంఠధ్వనితో సంబోధిస్తూ, నువ్వు మధు చెప్పే మాటల్ని వినాలి, ఇప్పుడు కాలం మారింది. ఎందుకంటే ఆయన క్రియాయోగంగానికి 21 నుంచి 10 నుంచి 4 చాలు అని చెప్పాడు కదండి. ఆ విషయంగా అనమాట. మనం జాబితాని చిన్నదిగా చేయాలని అనుకుంటున్నాను నేను కూడా అని ఆయన అభిప్రాయాన్ని చెప్తారంట. అప్పుడు మహేష్ ఏమంటారు అంటే, మీరు ఎలాగంటే అలాగే మహానుభావ అని చెప్తారండి. ఆయన ఎలా ఉన్నారండి, పసిడి ఛాయతో ఉన్న ఆయన, అసలు ఆయన నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను అని శ్రీ అమ్మగారు చెప్తున్నారండి. మోకాళ్ళ దాకా ఉన్న మెరిసిపోతున్న తెల్లని వస్త్రం ఒకటే ఆయన ధరించి ఉన్నారంటండి. మిగతా శరీరం అంతా కూడా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా అలాగే భుజాల మీద పడి వేలాడుతున్న టేకు వన్నె జుత్తుతో ఆయన శ్రీ మధుకర్ గారి ఎదురుగా నిలుచుని ఉన్నారంట. ఆయన చాలా దివ్యంగా ఉన్నారంటండి. ఆయన నుంచి వెలువడుతున్న సువాసన ఏదైతే ఉందో అది నా ఆత్మలోకి ప్రవేశించింది అని శ్రీ అమ్మగారు చెప్తున్నారు మనతో. ఈయన వైపు ఆ గురు బాబాజీ గారు మహావతార్ బాబాజీ గారు తిరిగి ఆయన యొక్క కరుణాపూరిత నేత్రాల్లోకి ఎప్పుడైతే శ్రీ మధుకర్ గారు చూస్తారో అప్పుడు ఆయన మనసు అలాగే ఈ యొక్క మహావతార్ బాబాజీ గారితో ఆయనకి పూర్వజన్మలలో ఉన్న సంబంధం ఏదైతే ఉందో దాని వైపుకు ఈయన యొక్క దృష్టి వెళ్తుందంటండి. ఇటు రా అని మహావతార్ బాబాజీ గారు మధుకర్ గారి భుజాల మీద చేతులు ఉంచుతారండి. ఆయన ఉంచి శ్రీ అమ్మగారి యొక్క చుబుకాన్ని మృదువుగా ముట్టుకుని ఆయనతో ఇలా మాట్లాడతారు. మధు అబ్బాయి, నువ్వు నీ వికాసాన్ని పెంపొందించటానికి ఈ జీవితాన్ని గడపవలసి వస్తుంది. పనిచేసిన తర్వాత మళ్ళీ కూడా నా దగ్గరికి తిరిగి వస్తావు. మహేష్ చాలా దయాళువు, నీకు అతను ప్రత్యేక మార్గదర్శి.
అని పలుకుతారండి. అలా పలకగానే శ్రీ అమ్మగారికి కన్నీళ్ళు ఆయన ముఖం మీద నుంచి కిందకి అలా జాలువారిపోతూ ఉంటాయి. ఆయన శరీరం మొత్తం కూడా ఎంతో ఆనందంతో స్పందిస్తుందండి. అటువంటి అనుభూతిని నేను అంతకు ముందెప్పుడు పొందలేదు అని చెప్తున్నారండి. తరువాత మహావతార్ బాబాజీ గారు మహేష్ వైపుకు తిరిగి, ఈ యువకుడిని అంటే శ్రీ అమ్మగారిని నీ రెక్కల చాటును ఉంచుకుని పెంచినందుకు నేను చాలా కృతజ్ఞతుడిని అని మహావతార్ బాబాజీ గారు చెప్తున్నారంటండి. మహేష్, నీతో మాట్లాడదలుచుకున్న ఒకే ఒక ముఖ్యమైన విషయం ఉంది. సూక్ష్మ శరీరంలో గురువారం రాత్రి నన్ను కలుసుకో అన్నారండి. సూక్ష్మ శరీరము అంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ అండి. ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం అంటే గురువారం రాత్రి వచ్చి కలుసుకో అని చెప్పారనమాట. ఆయన తరువాత వాళ్ళిద్దరితోనూ మాట్లాడిన తర్వాత వీళ్ళని ఆశీర్వదించడానికి ఆయన 2 చేతులు పైకి ఎత్తుతారండి. ఎప్పుడైతే అలా ఎత్తారో అప్పుడు మధుకర్ గారును విశ్వనాథ్ బాబాజీ గారు ఇద్దరూ కూడా ఆయన పాదాల దగ్గర సాగిలపడతారు. వీళ్ళ సాగిలపడి నేల మీద నుంచి వీళ్ళ ముఖాలను పైకి ఎత్తేసరికి అక్కడ ఎవ్వరూ కూడా కనబడరండి. ఆ సుగంధం మాత్రమే మిగిలి ఉంది అని చెప్తున్నారు. అక్కడి నుంచి గురు శిష్యులు ఇద్దరూ కూడా వాళ్ళు ఉన్న గుహ వైపుకు నిశ్శబ్దంగా నడిచి వెళ్ళిపోతారండి. అప్పుడు శ్రీ అమ్మగారి యొక్క గుండె ఎలా ఉందంటే శ్రీ గురు బాబాజీతోనే నిండిపోయి ఉంది అని చెప్తున్నారు. ధ్యానం తరువాత ఆయన నిద్రపోయారంట. బాబాజీ మాత్రం ఎప్పటిలాగే ధుని ముందు రాయిలాగా స్థిరంగా పువ్వులా మృదువుగానే కూర్చుని ఉన్నారు అని చెప్తున్నారు. ఇది అండి ఒక హిమగిరి గురువులకు శిష్యుడైన యోగి స్వీయ కథలో స్వస్థత పరమ గురువు దర్శనం అన్న శీర్షికలో మనం తెలుసుకున్న విషయాలండి. తర్వాత రేపు క్లాసులో 31వ చాప్టర్ నిజమైన పవిత్రమూర్తి గురించి తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.